హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బండి సంజయ్ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. గద్దర్ కుటుంబం సర్వం కోల్పోయింది. వారు ఏనాడు కంటి నిండా నిద్రపోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిరంతరం గద్దర్ ప్రజల్లో ఉన్నారన్న సీఎం తన గళంతో సమాజానికి స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. గద్దర్తో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. గత పదేళ్లలో రాజకీయపరమైన ఇబ్బందులున్నప్పుడు ఒంటరిగా అనిపించినప్పుడు గద్దర్తో మాట్లాడినేవారని చెప్పారు. పోరాటానికి ప్రజల గుర్తింపు ఉంటుందని గుర్తుని నింపేవారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి ఒకరు ఇష్టానుసారంగా మాట్లాడారు. గద్దర్ను మరోసారి కించపరిస్తే ఆ పార్టీ ఆఫీస్ అడ్రస్ మార్చుకోవాల్సి వస్తుంది. నీ పార్టీ ఆఫీస్ గద్దరన్న రాష్ట్రంలో ఉంది, గుర్తుపెట్టుకో. నీ పార్టీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా, ఏం చేస్తారు? గద్దర్ను గేటు బయట కూర్చోబెట్టిన ఆయన గేట్లు బద్దలయ్యాయి. గేటు బయట కూర్చోబెట్టిన ఆయనకు పట్టిన గతే బీజేపీ నాయకులకు పడుతుంది. కేంద్రాన్ని అడగం, మేమే సంతకం పెడతాం. సైద్ధాంతిక విభేదాలపైన చర్చ చేసేవాళ్లు, గౌరవించేవాళ్లు లేరా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి, అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా, పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు. కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడు ఎవరు పేరు రాసుకుంటావు? గద్దరన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. గద్దరన్న లేకపోవడం అనేది గద్దరన్న కుటుంబానికే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికే కాదు, యావత్ సమాజానికి తీరని లోటు. ఎందుకంటే జీవితాంతం తపన పడి చివరి రక్తం బొట్టు దాకా ఎన్నో ఆటుపోట్లు ఎన్ని ఎదురైనా కూడా లక్ష్యాన్ని వీడకుండా మరి ప్రజానాట్య మండలి, మరి వాగ్గేయకారుడు, అట్లాగే తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ ఈ మధ్యన మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. రోజున గద్దరన్న లక్ష్యం ఒకటే, అంటే తాడిత పీడిత వర్గం యొక్క బతుకులనేది తరతరాల నుంచి కూడా అడుగంటిపోయినటువంటి ఈ యొక్క జీవనం ఏవైతుందో అందరికి కూడా సమానత్వం రావాలి, సమసమాజ స్థాపన జరగాలి, కుల రహిత సమాజం ఏర్పడాలి, అందరూ కూడా తలెత్తుకుని గౌరవంగా బతకాలన్నటువంటి లక్ష్యంతో యావత్ భారతదేశం తిరిగి ఆ లక్ష్యం కోసమే